నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఈ రోజు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో ప్రధాన అంశాలు చూసుకున్నట్టయితే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత పోస్టు కేసులో విచారణ వేగవంతం. ఇక బండి సంజయ్ కొడుకు ఇష్యూ సంబంధించి బీఆర్ఎస్ పై రామచంద్రరావు ఫైర్. వరంగల్లో రౌడీ షీటర్లకు స్పెషల్ ట్రీట్మెంట్. సిరిసిల్లాలో బీఆర్ఎస్ బీజేపీ పోటాపోటీ ధర్నాలు. జూన్ 4న ఏపీ కేబినెట్ సమావేశం. రైట్, ఇదే అంశాలపై సంబంధించి హైదరాబాద్ నుండి హరికృష్ణ, నాగేంద్ర, అలాగే వరంగల్ జిల్లా నుండి తిరుపతి, కరీంనగర్ నుండి రాజు, అమరావతి నుండి శ్రీహరి ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. మొదటి అంశంలో భాగంగా చూసుకున్నట్టయితే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత పోస్టుల కేసులో విచారణ వేగవంతం చేశారు అధికారులు. పోస్టులు పెట్టినటువంటి వారిపై ఐపీ అడ్రస్లతో కోసం పోలీసులు మెయిల్ చేశారు. సర్వీస్ ప్రొవైడర్లకు మెయిల్స్ పంపారు అధికారులు. వారి వద్ద నుండి వివరాలు అందిన వెంటనే నిందితులను కూడా గుర్తించి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక బండి భగీరథ ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ వేళ సోషల్ మీడియాలో న్యాయమూర్తిపై అనుచిత పోస్టులు వైరల్ అయ్యాయి. బండి భగీరథకి ముందస్తు బెయిల్ ఇస్తే కనుక న్యాయమూర్తి భర్తకు తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ బాధ్యతలు అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో చార్మినార్ పిఎస్లో కేసు నమోదైంది. దర్యాప్తు నిమిత్తం ఇక సైబర్ క్రైమ్ పిఎస్కు కేసు బదిలీ చేశారు. సోషల్ మీడియా పోస్టుల మూలాలు కనిపెట్టడంపై పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లైవ్ ద్వారా హరికృష్ణ సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ. ఎస్ సాయి, ఏదైతే గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే బాధితుడు ఏదైతే నిందితుడు ఎవరైతే ఉంటారో బండి భగీరథ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ కనుక ఇస్తే న్యాయమూర్తి యొక్క భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇస్తారంటూ కూడా కొంతమంది సోషల్ మీడియాలలో అయితే సామాజిక మాధ్యమాల్లో అయితే పోస్టులు పెట్టడం జరిగింది. అయితే ఈ పోస్టులు పెట్టిన ఆ నేపథ్యంలో కూడా వారందరిపైన కూడా విచారణ కేసు నమోదు కాగా హైకోర్టు రిజిస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు విచారణ వేగవంతం చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించి ఎవరెవరైతే సోషల్ మీడియాలో పోస్టులు చేశారో వారందరి యొక్క సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించి వారి వివరాలు పూర్తిగా అందించాలని చెప్పేసి పోలీసులు ఇప్పటికే సైబర్ క్రైమ్కి ఈ యొక్క కేసును బదిలీ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ పోలీసులంతా కూడా ఈ యొక్క సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించి ఎవరెవరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, అదేవిధంగా యూట్యూబర్లు కావచ్చు, ఎవరెవరైతే హైకోర్టు న్యాయమూర్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారో వారందరికీ కూడా నోటీసులు పంపించి వారిని విచారించి అరెస్టు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ యొక్క విచారణ జరిగే క్రమంలో ఏదైతే ముందస్తు బెయిల్ ఇస్తే న్యాయమూర్తి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇస్తారంటూ కూడా సోషల్ మీడియాలో కూడా వాళ్ళంతా కూడా పోస్టులు చేసిన నేపథ్యం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే దీనిపైన పోలీసులు అంతా కూడా విచారణ వేగవంతం చేశారని చెప్పొచ్చు. సైబర్ క్రైమ్కి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క ఫిర్యాదు బదిలీ చేసిన నేపథ్యంలో కూడా వారంతా కూడా సర్వీస్ ప్రొవైడర్లకు మొత్తంగా కూడా ఈ యొక్క వివరాలంతా కూడా అందించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరడం అయితే జరిగింది. అయితే మరోవైపు ఈ యొక్క పోక్సో కేసుకు సంబంధించి కీలక దశకు చేరుకుందని చెప్పవచ్చు. ఏదైతే ఈ యొక్క పోక్సో కేసు నమోదైన తర్వాత బండి భగీరథ్ స్నేహితులంతా కూడా ఈ యొక్క రాజీ పడాలి, ఈ యొక్క కేసు విషయంలో ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా రాజీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మేరకు బాధితురాలు తల్లి ఈ యొక్క పోలీసులను ఆశ్రయించి ఈ యొక్క ఫిర్యాదులు అయితే పేర్కొనడం జరిగింది. నేపథ్యంలో కూడా వారందరినీ కూడా పోలీసులు విచారించడం అయితే జరుగుతుంది. దాదాపుగా 10 మంది పేర్లు అయితే ఈ యొక్క ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యం అయితే ఉంది. సో వారందరినీ కూడా పోలీసులు విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఈ యొక్క విచారణ జరిగే క్రమంలో ఈ యొక్క రాజీ కోసం ఎవరెవరైతే ప్రయత్నాలు చేశారో వారందరినీ కూడా పోలీసులు విచారించే అవకాశం అయితే ఉంది. మరికొంతమంది పేర్లు కూడా ఈ యొక్క జాబితాలో అయితే చేర్చే అవకాశం ఉంది. వారందరినీ కూడా పిలిచి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క సంఘటనకు సంబంధించి అఘాయిత్యానికి సంబంధించి హరికృష్ణ ఇలాంటి పోస్టులు పెట్టడం వల్ల న్యాయ వ్యవస్థకు సంబంధించి కూడా ఎలాంటి గౌరవం లేదనే భావన కూడా వ్యక్తమైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఉన్నటువంటి వివరణ ఏమైనా ఇచ్చారా పోలీసులు? దీనికి సంబంధించినటువంటి మాట్లాడేమైనా జరిగిందా న్యాయవాదులు? ఏదైతే ప్రధాన న్యాయమూర్తికి సంబంధించి వాళ్ళు తీర్పు వెలువరించిన నేపథ్యంలో కూడా
వారికి సంబంధించి ఆ తీర్పుని వారు ఒకవేళ వ్యతిరేకిస్తే అంతకన్నా అంటే హైకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి గారికి ఎవరైనా తీర్పు ఇస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది తప్ప ఈ యొక్క తీర్పుకు సంబంధించి ఎక్కడ కూడా తీర్పును వ్యతిరేకిస్తూ కానీ వేరే విధంగా అంటే తప్పుడు ఉద్దేశంతో వారంతా కూడా సోషల్ మీడియాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పోస్టులు చేయకూడదు. ఈ గతంలో కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఏదైతే జడ్జిలు ఇచ్చిన తీర్పులను ఎక్కడ కూడా వక్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు. అంతేకాకుండా ఏదైతే ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో అడ్డగోలుగా ఈ యొక్క తీర్పులకు సంబంధించి కానీ హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి కానీ ఏ విధమైన కామెంట్స్ చేయకూడదు అని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు క్లియర్గా ఉన్నాయి. వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా గతంలో సుప్రీంకోర్టు అయితే చాలా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క బండి భగీరథ్ సంబంధించి ఏదైతే పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో కూడా ఎవరెవరైతే సోషల్ మీడియాలో వారి యొక్క ఈ యొక్క తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ అదేవిధంగా కొన్ని కామెంట్స్ చేసిన వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే వారి ఐపీ అడ్రస్ మొత్తంగా కూడా కనుక్కొని సర్వీస్ ప్రొవైడర్లకు వారి పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ మెయిల్ అయితే పెట్టడం జరిగింది. త్వరలోనే ఆ వివరాలన్నీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. వారందరినీ కూడా పోలీసులు నోటీసులు జారీ చేసి వారందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే కోర్టు విచారణ జరుగుతున్న ఏదైతే కోర్టు తీర్పిచ్చే క్రమంలో ప్రధాన న్యాయమూర్తి సంబంధించి తీర్పిచ్చే క్రమంలో ఏదైతే విచారణ జరుగుతున్న క్రమంలో సోషల్ మీడియాలో కానీ ఇతర మాధ్యమాల్లో కానీ ఎట్లాంటి పోస్టులు కూడా చేయకూడదు. అదేవిధంగా కోర్టు తీర్పు అనంతరం కూడా ఎట్లాంటి ఈ కోర్టుకి సంబంధించి అంటే అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది తప్ప సోషల్ మీడియాలో ఈ తీర్పుకు సంబంధించి ఎట్లాంటి వ్యతిరేకమైన పోస్టులు పెట్టకూడదని చెప్పేసి గతంలో కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టులు చేశారో వారందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.